పిప్పలాద మహర్షి గార్గి మహర్షితో మాట్లాడుతూ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు వాట్లల్లో ఉండేటటువంటి విశేషాలు వాట్ల గురించి వివరణ ఇస్తున్నారు ఆయన. స్వప్నకాలంలో మనోదేవుడి యందు ఇంద్రియాలన్నీ కూడాను లీనమైనప్పుడు శరీరాన్ని రక్షించే వాళ్ళు ఎవరు అంటే ప్రాణాగ్నులు అని చెప్పాడు. త్రేతాగ్నులు అన్నాడు వాటిని. ప్రాణం, అపానం, వ్యానం, ఈ మూడు అగ్నులని ఆయా అగ్నులలో అగ్నిహోత్రానుష్ఠానం ఎలా చేస్తారో అది చెప్పాడు. వ్యానం అనేటటువంటి ప్రాణవృత్తి విశేషం ఉంది ఇంకోటి, అది సమానం అనేటటువంటి ప్రాణవృత్తి, అది సమానంగా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు బలాన్ని చేకూరుస్తుంది. అదే అగ్నిహోత్రానుష్ఠాన కాలంలో యజమాన స్థానీయం. అది అంటే ఒకవేళ యజమానుడు స్థానంలో ఋత్విక్కుంటే ఋత్విక్ స్థానీయం. ఆయన జాగ్రత్తగా, ఇది వైదికం కర్మ, అగ్నిని మనం ఏ సమయంలో హోమం చేయాలి ఒకప్పుడు మనం చెప్పుకున్నాం. యదగ్నిముద్ధరతి వసవస్తర్హ్యగ్ని తస్మిన్ యస్య తథా విధే జుహ్వతి వసుష్వేవాస్యాగ్నిహోత్రగం హుతం భవతి వసుషు రుద్రేష్వాదిత్యేషు విశ్వేషు దేవేషు ఇంద్రే ప్రజాపతౌ బ్రహ్మన్ అపరివర్గమేతాస్యైతాసు దేవతాసు హుతం భవతి యస్యైవం విదుషో అగ్నిహోత్రం జుహ్వతి యుచేన దేవం వేద అనంది. వసుషు రుద్రేష్వాదిత్యేషు విశ్వేషు దేవేషు ఇంద్రే ప్రజాపతౌ బ్రహ్మన్. వసువులు, రుద్రుడు, ఇంద్రుడు, మొత్తం ప్రజాపతి అందరి యందు కూడా హోమం చేసినటువంటి మహాఫలం వస్తుంది నువ్వు ఆ రహస్యం తెలిసి జాగ్రత్తగా హోమం చేసినట్లయితే అని మనకి తైత్రీయ బ్రాహ్మణం ఉపదేశం చేసింది. అదిగో అదే సమానం అంటే జాగ్రత్తగా ఆయన హోత, ఆ హోత హోమం చేసేవాడు కాబట్టి అని అన్నమాట. అలాంటి వాడు కాబట్టి అలా చేసినటువంటి దానికి ఏమన్నారంటే సమానం అని దానికి పేరెట్టారు. మనోహవా ఏష యజమాన ఇష్టఫలమేవ ఉదాన పైకెడుతున్నారు. మరో రహస్యం ఇక్కడ ఏంటంటే విదుష స్వాపోపి అగ్నిహోత్ర హవనమేవ తస్మాత్ విద్వాన్ నాకర్మి ఇచ్చేవం మంతవ్యం అని అన్నారు భాష్యకారుడు. రహస్యం ఇక్కడ అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఈ భావన చేసినట్లయితే విద్వాంసుడు, జ్ఞాని, వాడికి ఇది స్వప్నావస్థ కదా, స్వప్నావస్థలో పంచాగ్నులు సమానం అనేటటువంటి వృత్తి విశేషం యజమానుడు, ఉదానం కర్మఫలాన్ని ఇచ్చేటటువంటిది తర్వాత. వీట్ల వలన ఈ అగ్నిహోత్ర కర్మానుష్ఠాన ఉపాసన అదంతా కూడా ఆ సమయంలో జరుగుతోంది అని భావన. అది పిప్పలాద మహర్షి చెప్తున్నారు గార్గ్య మహర్షికి. ఒకవేళ మనం కూడా, ఎవరైనా జ్ఞాని కూడా, విదుష స్వాపోపి, విద్వాంసుడు నిద్రపోతున్నాడు అనుకో, ఆయనకి ఇదంతా కూడా లోపల పంచాగ్నులు ఈ శరీరాన్ని కాపాడుతున్నట్టు, దాంట్లో గార్హపత్యం ఆహవనీయం, అపానం గార్హపత్యం, ఆహవనీయం అది ప్రాణం, అన్వాహార్యపచనం యానం, హోతగా ఉన్నది సమానం అనేటటువంటి భావన బలం వలన యజమానుడు చేసేటువంటి అగ్నిహోత్రానుష్ఠాన విషయమంతా కూడా భావించినట్లయితే అతను కూడా కర్మానుష్ఠాత అవుతాడు. కానీ కర్మానుష్ఠాత కంటే బహిర్భూతంగా కర్మ చేయని వాడు మాత్రం కాదని మనం నిర్ణయించుకోవాలి. అంటే ఒకవేళ జ్ఞానులు కదా, జ్ఞానులకు కర్మ ఎందుకు? వాళ్ళు కర్మలు చేసి ఆ కర్మానుష్ఠానాలని వారు సాధనంగా తీసుకుని బహిరంగ సాధనంగా అంతరంగ సాధనాలు కూడా అనుష్ఠించి జ్ఞానులైపోయి వాళ్ళు జీవన్ముక్తులైనారు కదా.
అటువంటి వాళ్ళకి మళ్ళీ కర్మానుష్ఠానం కావాలా అనేటటువంటి కనుక సందేహం ప్రపంచకానికి ఉండవచ్చు. అదే కాదు, మరొక ద్వేషం కూడా ఉండవచ్చు. అదేమిటో తెలుసా? వీళ్ళు కర్మకి బహిర్భూతులు, వీళ్ళు కర్మల పట్ల ఆదరణ చూపని వారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఇంకా అంతకంటే తెలుగులో చెప్పను. అలాంటి భావం ఉండవచ్చు కొంతమందికి, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా, నాకు తెలియదు. అటువంటి వారికి సమాధానంగా భాష్యకారుడు ఈ మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, విదుషః స్వాపోపి అగ్నిహోత్రహవనీయమేవ. వారి స్వాపం కూడా అగ్నిహోత్రమే. ఆ సమయంలో కూడా వారి భావనంతా చేస్తూనే ఉంటారు. ఆ భావన వలన అగ్నిహోత్ర ఫలం వారికి వస్తుంది. వారు కర్మానుష్ఠాతులే అని మనం అంగీకరించాలి. తెలియలా మనకి ఒక భావన శంకర భగవత్పాదులు శివానంద లహరిలో సౌందర్య లహరి కూడా చెప్పారు. ఇలాంటి భావనే చెప్పారు వారు. ఆత్మాత్మం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధిస్తోత్రాణి సర్వాగిరః యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అదే దృష్టితో ఉన్నవాడు, పరమాత్మపరమైనటువంటి మనస్సుతో ఏది చేసినా అదెల్లా పరమాత్మపరమైనటువంటి భావం. నారాయణోపనిషత్తు చెబుతుంది ఈ విషయం. తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మా యజమాన శ్రద్ధాపత్ని శరీరం యద్మమురో వేదర్లోమాని బర్హిర్వేదశిఖా హృదయంయూపకామాజ్యం మన్యుః పశు అనంటూ బ్రహ్మాండమైనటువంటి ఆత్మయజ్ఞం చెప్పిందండి. అగ్ని మొత్తం త్రేతాగ్నులు ఆ కర్మానుష్ఠానాలన్నీ కూడాను తనలో లీనం చేసి అదంతా కూడా భావనాబలం వలన ఆ కర్మానుష్ఠానం అంతా కూడా అతనిలో సిద్ధించిందని చెప్పింది. బృహదారణ్యకం మాట్లాడుతూ ఉంటుంది, అతను ఒక్కడై ఉండి కూడా, అనగా గార్హస్థ్యం లేనివాడు, భార్యారహితుడు, బ్రహ్మచారి అన్నమాట. అలాంటి వాడు కూడాను గృహస్థాశ్రమ ప్రయుక్తమైనటువంటి కర్మానుష్ఠాన ఫలం నాకు రావాలి అని ఆలోచించి అతనికి ఒక భావన చెప్పింది. ఏకాకీ మేకామైతే జాయామే స్యాత్ అనంటూ ఒక ఉపాసన చెప్పింది అతనికి గృహస్థాశ్రమ ఫలం వస్తుంది. అతనికి ఆ భావనా బలం వల్ల వస్తుంది. అలాంటివన్నీ కూడా దీంట్లో మనం అర్థం చేసుకోవాలి. అందువల్లనే భాష్యకారుడు ఈ మాట అన్నారు. దీంట్లో అది గ్రహించవలసినటువంటి విషయం. ఆ తర్వాత ఈ పైన మనోహవా ఏష యజమానః. ఏమండి, ఈ స్వప్నావస్థలో త్రేతాగ్నులు అసలు ప్రాణాపానం వ్యానోదాన సమాన వాయువృత్తులు ఉన్నాయి. అసలు అక్కడ ఏం లేదు. ఇదంతా ఈయన ఆరోపించి మాట్లాడుతుంది. ఈ ఉపనిషత్తు చెబుతోంది, పిప్పలాద మహర్షి మనకి ఉపదేశం చేస్తున్నారు. దీంట్లో అక్కడ ఉన్నది మనోదేవుడు ఒక్కడే. ఆయనే ఇంద్రియాలన్నింటినీ తనలోకి ఉపసంహరించుకోవడం, మళ్ళీ విడిచిపెడుతూ ఉండటం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. ఆయన హోతగా అగ్నులు 3 అగ్నులు చెప్పిన తర్వాత హోత ఒకటి ఉండాలిగా. అగ్నిహోత్రాలు ఉన్నాయనంత మాత్రం చేత ఉపయోగం ఏమిటి? అనుష్ఠాత ఒకటి కనపడాలి కదా. అందుకోసమని సమాన వాయువు అనుష్ఠాతం చెప్పింది, యజమానుడు అని చెప్పింది. ఎవరున్నారు అక్కడ అనుష్ఠాత? మనస్సు ఉంది, మనోదేవుడు, ఆయనే యజమానుడు. అక్కడ ఆయనే చేస్తున్నాడు ఈ అగ్నిహోత్రం. మనోహవా ఏష యజమానః అని అందండి. సరే, ఎంత కష్టపడి కర్మానుష్ఠానాన్ని కర్మని అనుష్ఠించాడు మనోదేవుడు. గార్హపత్యం ఆహ్వనీయం దక్షిణాగ్ని. దాంట్లో సమానం హోత, అగ్నయే స్వాహ అని ఏదో ఆయన హోమాలు చేశాడు. హోమ ఫలం ఒకటి ఉండద్దు. ఎంత కష్టపడి మనం చేసిన తర్వాత దానికి ఫలం ఏమిటండి అని అన్నట్టయితే, ఇష్టమేవ ఫలముదానః అన్నారండి. నీకు ఏది ఇష్టమో అదే ఆ ఫలం ఉదానమనే వాయువు ఇస్తుంది అక్కడ నీకు. ఆ స్వప్నకాలంలో ఉదాన వాయువు ఉంది అక్కడ. ఉదాన వృత్తి విశేషం. ప్రాణంలో 5 వృత్తులు కదా, దాంట్లో ఉదానం. అతి ఉదానం, ఉత్తు పైకి
అనుకున్నాం ఇంతకుముందు కూడాను మాట్లాడిన మాటల్లో. ఆ ఫలం ఒకవేళ ఇహలోకమైతే నువ్వు కోరుకున్నటువంటి భార్యాపుత్రాదులు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, పశువులు వగైరా, లేక ఊర్ధ్వలోకాలైనట్టయితే, స్వర్గాది లోకాలైనట్టయితే అక్కడికి ఊత్తు తీసుకువెడుతుంది అది. ఆ లోకాల దగ్గర కూడా తీసుకువెళ్ళి వాళ్ళతో పరిచయం చేసి వీరు ఫలానా అని ఆ లోకంలో అతనికి మళ్ళీ ఆ శరీరం లభింపజేస్తుంది. అది ఇష్టం ఏదైతే అది అనుకో, ఎందుకు వచ్చింది, అలాంటివన్నీ చేయటం అది చేస్తుంది. సరే, బాగుంది. ఇంతవరకు స్వప్నావస్థలో ఇంద్రియాలని మనోదేవుడు లీనం చేసుకున్నప్పుడు ఆ శరీరాన్ని రక్షిస్తూ ఉండేటటువంటిది ఆ సమయంలో ఉన్నటువంటి దేవతలు ఎవరు అంటే ప్రాణాగ్నులు మెలకుగా ఉంటాయి, ఎప్పుడు కూడాను ప్రజ్వలిస్తూ జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటాయి శరీరాన్ని అని చెప్పారు. ఇక్కడి నుంచి సుషుప్తిలో పెడుతున్నాడు ఇప్పుడు ఆయన. మనం చెప్పాక సంధిస్థానంలో ఉన్నాడు ఆయన. ఇటుపక్క రావచ్చు, గోడ మీద కూర్చుంది పిల్లి, అది ఎటు దూకుతుందో తెలియదు అన్నట్టుగా ఈయన కూడా మధ్యలో ఉన్నాడు. ఈ తైజస పురుషుడు, తైజస జీవుడు, స్వప్నాభిమాని జీవుడు అనమాట. అమాంతంగా జాగ్రత్త దశలోకి పెడతాడా, లేకపోతే ఇంకా సుషుప్తిలోకి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడా? ఒకవేళ వెళ్ళాడనుకో, తత్ర ఏష దేవ స్వప్నే మహిమానమనుభవతి దృష్టమనుపశ్యతి శృతమేవార్థమనుశృణోతి దేశదిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః ప్రత్యనుభవతి దృష్టంచ శృతంచ అనుభూతంచ సత్య అసత్య సర్వం పశ్యతి సర్వ పశ్యతి అని చెప్పిందండి. అబ్బో అంటే మాట్లాడుతుంది. ఆ సమయంలో స్వప్నదేవుడు ఇంతవరకు కూడా ఏది మనం స్వప్నాలన్నీ ఎలా వస్తాయి ఏమిటి అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు దాని గురించి ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాల్సిన మాట ఉంది. మనం ఇదివరకు అనుభవించినటువంటి స్వప్నాలే ప్రస్తుతం ఆ విషయాలే స్వప్నంలోకి వస్తాయి సహజంగా. అంటే నాకు ఇట్లాగే అనిపిస్తుందండి, నాకు అదే స్వప్నంలోకి వచ్చిందంటే మనం అందరం అనుకుంటూ ఉంటాం, రాత్రి అదే పడుకుంటాం, అదే వచ్చేస్తుంటుంది. అలాగే విన్న విషయాలు కానీ అన్నీ కూడాను అలాంటివి అనుభవిస్తుంటుంటాయి, మాటిమాటిగా అవే వస్తుంటాయి అని లోకంలో అందరూ సామాన్యంగా చెప్పడం మాటలన్నమాట. అయితే ఈ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఆ స్వప్నావస్థలోంచి మనం సుషుప్తి అవస్థలోకి పెడతాడు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు బాగుంది. అసలు ఎందుకు పెడుతున్నాడు ఆయన, ఏ స్థితిలో ఆయన పెడుతున్నాడు, దానికి ఏదైనా కొంత టైం ఉంటుందా? స్వప్నం కోసం ఒక అరగంట టైం కేటాయించి దాంట్లో నువ్వు స్వప్నం చూడవాయా అని ఏదైనా చెప్పారా? ఆ అరగంట కాగానే వాడు కరెంటు పోతే మనకు టీవీ పోయినట్టుగా అక్కడి నుంచి వీడు సుషుప్తిలోకి పెడతాడా? ఏమిటి అసలు నాకు అర్థం కావట్లేదు, విషయం చెప్పు అని అడిగా నేను. సయదా తేజసాభిభూతో భవతి అంటే అతను ఆ సమయంలో అతనికి సంబంధించినటువంటి స్వాప్నిక పదార్థములను అనుభవించేటటువంటి కర్మ, స్వప్న భోగప్రద కర్మ ఉపరమించింది, అయిపోయింది. చాలు స్వప్నభోగాలు అనుభవించటం. ఏదో ఆనందించావు, ఏదో చేసావు చాలే అని ఒక వాసనా బలం వలన వీటిని అనుభవించాడు. ఆ వాసన కాస్త ఆగిపోయిందనమాట. వాసన అంటే సంస్కారం, జాగ్రత్త దశలో అనుభవించినటువంటివి అనమాట. అవి అయిపోయింది. వాడికి సంబంధించినటువంటి చింత ఏదైతే అనుకున్నాడో అదెల్లా ఆ చైతన్యం తర్వాత ఆవిర్భవిస్తోంది. అది దానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. దానివలన వెంటనే ఇది ఉపరమించింది, వెంటనే సుషుప్తి వచ్చింది వాడికి. ఆ స్వప్న భోగప్రద కర్మ పోయిందనమాట, అయిపోయిందనమాట. ఎలాగైతే జాగ్రత్త భోగప్రద కర్మ అయిపోయినప్పుడు అక్కడి నుంచి వీడు స్వప్నంలోకి వస్తాడో, అలాగే స్వప్నభోగ
అనుభవప్రద కర్మ సమాప్తం కాగానే సుషుప్తిలో గడతాడు. అక్కడ ఏమిటి పరిస్థితి అంటే అంటాడు, ఏషదైవ స్వప్నాన్న పశ్యతి, ఇంకా వాడికి స్వప్నాలు లేవే. అక్కడి నుంచి అతతేత ఏతస్మిన్ శరీరే ఏతత్సుఖం భవతి, ఆ సమయంలో వాడు ఆనందంగా ఉంటాడు. ఎందుకనంటే ఇప్పుడు 2 రకాల శ్రమ అనుభవించాడు వీడు, ఈ మనోదేవుడు. జాగ్రత్త దశలో ఏ రకమైనటువంటి సుఖాలో దుఃఖాలో, దుఃఖమైన మీరు సుఖాలు అనుకుంటున్నారో అది నాకు తెలియదు, దేన్ని నేను చెప్పను, అది చెప్పక్కర్లా. జాగ్రత్త దశ గురించి నేను వ్యాఖ్యానం చేయటం ఎందుకు, అందరికీ తెలిసిన విషయమే. అది అనుభవించి విసిగి వేసారి, బాబు ఇప్పుడైనా ఒక గంట సేపైనా నన్ను పడుకొని ఉండరా, నా బుర్ర పగిలిపోతోంది, అయోమయంగా ఉంది నా పరిస్థితి అంతాను అంటూ వెళ్ళి పడుకున్నాడు. కన్ను మూశాడు, వెంటనే ఓ స్వప్నం ప్రారంభమైంది. బాబో ఇదో పెద్ద గోల. దాంట్లో అనుభవించి అక్కడి నుంచి ఇప్పుడు సుషుప్తిలోకి వచ్చాడు. అమ్మయ్య, 2 గొడవలు వదిలిపోయినాయండి. హాయిగా ఆనందంగా పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. సుఖం భవతి అనమాట. తెలియ ఏదో సుఖం భవతి అక్కడ అంటారు, సయథాసోమ్నివయాంసి వాసో వృక్షం సంప్రతిష్ఠితం తేహ వై తత్సర్వం పరాత్మని సంప్రతిష్ఠతే. అప్పుడు ఏమిటి పరిస్థితి అన్నాడు. ఏం లేదు, పగలల్లా తిరిగి ఆ చెట్లు ఈ చెట్లు ఆకాశం మీద సంచరించినటువంటి పక్షులు ఏదో పండు ఫలము ఆకులు అలము తిని సూర్యాస్తమయం అయ్యే సమయానికల్లా గూడికి చేరుకుంటాయి. మళ్ళీ తిరిగి చేరుకోవాల్సిందే కదా, రాత్రిపూట కదా. అక్కడికి వెళ్ళి హాయిగా నిద్రపోతాయి. అట్లా ఈ జీవుడు కూడా అక్కడంటారు, పంచభూతాలు, భౌతికములైనటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, వీటికి శబ్దరూపరసగంధాదులు, వాక్పాణిపాద పాయూపస్థలు, వాటికి సంబంధించినటువంటి విషయాలు, ఇట్లా ఎన్ని మనకి అనుభవయోగ్యంగా జాగ్రత్త దశలో స్వప్నావస్థలో కూడా ఉన్నాయో వాట్లను అన్నిటినీ కూడాను అతను అనుభవించేశాడు, అయిపోయింది. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేవు. జాగ్రత్తలోంచి వచ్చినప్పుడు జాగ్రత్త సంబంధించినటువంటి ఇంద్రియాల విషయాలు లేవు. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు సాత్విక పదార్థాలు కూడా పోయినాయి, అన్నీ పోయినాయి. కాబట్టి సమక్షరే ఆత్మని సంప్రతిష్ఠతే. అప్పుడు ఆ సమయంలో ఆత్మలో లీనమైపోయి పరమేవాక్షరం ప్రతిపద్యతే. ఆ సమయంలో పరమాత్మలో లీనమైపోయి ఆనందంతో ఉంటాడు. సయోహ వై తచ్చ అయం అశరీరం అలోహితం శుభ్రం అక్షరం వేదయతే. ఆ సమయంలో ప్రాజ్ఞాత్మతో లీనమైపోయి అతను ఆనందం అనుభవిస్తూ ఎంతో గొప్పగా ఉంటాడు. ఈ విషయంలో ఛాందోగ్యోపనిషత్తు మాట్లాడుతూ అంది, ఆ సుషుప్తి వ్యవస్థను గురించి వర్ణిస్తూ, సయథా ప్రియా సంపరిష్వక్తో న బాహ్యం కించన వేదనాంతరం ఏవమేవ ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్తో న బాహ్యం కించన వేదనాంతరం ఆయన చెప్పిందండి. ఈ జీవుడు ప్రాజ్ఞాత్మతో ఏకమైపోతాడు అనుకున్నాం మనం. జాగ్రత్త అవస్థాపన్న జీవుడు అతను విశ్వడని, స్వప్నావస్థాపన్న జీవుడు తేజస్సుడని, సుషుప్తి అవస్థాపన్న జీవుడు ప్రాజ్ఞుడని. ఆ ప్రాజ్ఞాత్మతో ఐక్యమైపోయి ఇతని పేరే ప్రాజ్ఞాత్మ. వాళ్ళకి ఆ పేరు లేదు, వాడు విశ్వడుట. విశ్వడంటే అంతా నేనే. తేజస్సుడంటే తేజోమయమైనటువంటి ఇంద్రియాలతో ఉంటాడు కాబట్టి తేజస్సుడు అని అర్థం. ప్రాజ్ఞాత్మ అంటే ఈ 2 లేవు కాబట్టి ప్రకర్షణ జ్ఞానం, బాగా గొప్పవాడు కాబట్టి ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడని వాడు చాలా ప్రాజ్ఞుడైనాడండి మా వాడు అంటుంటారు చూడండి లోకంలో కూడా. అతనితో ఐక్యమైపోయి ఇంకా బాహ్యాభ్యంతరాలు తెలియకుండా ఆనందంతో ఉంటాడు అని చెప్పింది. అక్కడ ఇంకా చూసినట్లయితే బాహ్యాభ్యంతరంతో ఉండటంలో ఆ సుషుప్తి కాలంలో బృహదారణ్యకం కానీ ఛాందోగ్యం కానీ వర్ణనలు చేస్తూ మాట్లాడుతూ అవన్న మాటలు ఏమిటంటే, కేవలం
ఒక దృష్టాంతం చెప్పిందండి. మధుకర దృష్టాంతం ఒకటి చెప్పింది. అంటే తుమ్మెదలు, తేనెటీగలు అనేక రసాలన్నింటినీ కూడాను తీసుకొచ్చి ఆయా వృక్షాల్లోంచి వాటినన్నింటినీ ఒక చోట పెట్టి ఒక రసద్రవ్యాన్ని ఒక గూడుగా చేసుకుంటాయి అవి. కానీ అవి వేరువేరుగా మాధుర్యాన్ని తీసుకొచ్చిన మాట సత్యమే, కానీ అన్నీ తీసుకొచ్చి ఒకే చోట సమకూర్చినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత దీంట్లో ఇది ఈ వృక్షానికి సంబంధించినటువంటి మధు, ఇది ఈ వృక్షానికి సంబంధించిన మధు, ఇది ఆ వృక్షానికి సంబంధించిన మధు అనేటటువంటి విభాగం వాటికి తెలియదు. ఏకమైపోతుంది అన్నమాట. రసాలు భిన్న భిన్నవే, కానీ అక్కడికి వచ్చేటప్పటికల్లా అవన్నీ కలిసి ఏకాకారత్వాన్ని చెందుతున్నాయి. అవి ఎట్లా ఉంటాయో అట్లాగే నదులన్నీ కూడాను అనేక భిన్న స్థానాల్లోంచి బయలుదేరి వచ్చినటువంటి నదులు, గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి మొదలైనటువంటివి. అవన్నీ కూడాను సముద్రంలోకి వచ్చి పడుతున్నాయి. సముద్రంలోకి వచ్చిన తర్వాత నేను గోదావరిని కానీ, నేను కృష్ణని కానీ, కావేరిని కానీ ఈ విభాగం వాటికేం తెలియదు. యథా నద్యస్యందమానా సముద్రే అస్తంగచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్ విముక్త పరాత్పరం పురుషముపైతి దివ్యం అనంటూ ఉపనిషత్తులు మనకు అడుగడుగునా కూడా చెబుతూ ఉంటాయి, మనం వింటూ ఉంటాం. కాబట్టి ఆ రకంగా చూసినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గోదావరి జలాన్ని, నేను కృష్ణ జలాన్ని, నేను కావేరీ జలాన్ని, నేను గంగ జలాన్ని అని ఏ రకంగా అనుకోలేకపోతున్నాయో నదులన్నీ కూడాను సముద్రంలోకి ఏకమైపోయినాయి. అట్లా అన్నీ కూడా మనం ఐక్యాన్ని చెందినటువంటి పరిస్థితుల్లో ఆత్మతో కలిసి ఏకత్వాన్ని చెంది అన్నీ కూడాను ఒక రకంగా ఒకటే రూపంగా ఉండిపోతూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితిని అది సుషుప్తి అవస్థలో ఉండేటటువంటి విశేషం. అప్పుడు అతను కేవలం ప్రాజ్ఞాత్మతో కూడి ఉండి ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. ఆ భోగప్రద కర్మ అయిపోగానే అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అంటే మరి ఏమండి, ఇప్పుడు ఈ సుషుప్తి కాలంలో ఇతని పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపంతో ఏకమైనాడని మనం చెప్పాం కదా. అటువంటప్పుడు మళ్ళీ తిరిగి ఇతను ఏ రకంగా మళ్ళీ యథాప్రకారంగా జాగ్రత్త దశలోకి వచ్చాడు? ఆత్మలో లీనమైపోయినాడని మీరే చెబుతున్నారు కదా. అంటే అతను సర్వాత్మన లీనమైపోవటం అంటే ఏకత్వాన్ని చెందాడే కానీ సర్వాత్మన లీనమైనాడని అర్థం కాదు దానికి. బ్రహ్మవిభవతిని జ్ఞానం కలిగిన వాడు పరిపూర్ణంగా జ్ఞానమే బ్రహ్మైపోయినట్టుగా ఇక్కడ సుషుప్తి కాలంలో జీవుడు ప్రాజ్ఞాత్మతో సంపరిష్వక్త అని చెప్పింది అక్కడ. యథా ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్తో న బాహ్యం కించన వేదనాంతరం అనంది. కానీ సర్వాత్మన అతను ఆత్మస్వరూపుడైనాడు అని అర్థం చెప్పాల. అంటే అతనికి ఇంకా అజ్ఞానలేశం ఉందన్నమాట దానికి అర్థం. అందుకోసమే తర్వాత లేచిన తర్వాత అజ్ఞాన ప్రభావం చేత యథాప్రకారంగా మళ్ళీ తిరిగి సంసారంలోకి వచ్చాడు. మనం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల గురించి చెప్పుకుంటున్నాం. అది కదా ఆయన అడిగింది. వాట్ల గురించి చెప్పినప్పుడు ఈ రకంగా సుషుప్తి అవస్థలోనే అతను సుప్రతిష్ఠిత అయినట్టయితే మళ్ళీ తిరిగి ఇంకా అతనికి వేరే రోజు మళ్ళీ వేరే అతను ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేయటం కానీ, ఈ మహర్షులందరూ పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం కూడా ఒక బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళటం కానీ, వేదాంత విచారం చేయటం కానీ ఇదంతా అనవసరమైపోతుంది. అనవసరమైపోతుందనే ఉద్దేశంతో నువ్వు కాదని చెబుతున్నావా? అలా కాదు. ఉపనిషత్తు చెబుతున్నటువంటి సిద్ధాంతాన్ని మనం ప్రకటన చేస్తూ ఉపపాదన చేస్తున్నాం అంతే తప్ప
సోమ్య ససర్వజ్ఞ సర్వీభవతి విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వైః ప్రాణైర్భూతాని సంప్రతిష్ఠంతి. అయితే ఇప్పుడు మనం చెప్పవలసినటువంటి రహస్యం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఇతను ఈ రకంగా ఈ ఉపాసన చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా క్రమంగా అతను మళ్ళీ తిరిగి ఇవంతా కూడా ఈ అవస్థాత్రయమంతా కూడా అనిత్యంగా కనపడుతోంది కనుక దీనికంటే కేవలం సర్వాత్మన పరమాత్మలో లీనమైపోయేటటువంటి పరిస్థితిని గురించి తర్వాత తెలుసుకుని క్రమంగా పరమాత్మలో లీనమవటానికి ప్రయత్నాలు చేస్తాడు. అదే అంటారు, విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వైః ప్రాణాభూతాని సంప్రతిష్ఠంతి యత్ర తదక్షరం వేదయితే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వమేవా విషేతు ఇది. ఆ తర్వాత క్రమంగా అతను కృతార్థులవుతాడు అని గార్గ్య మహర్షికి పిప్పలాది మహర్షి ఈ విజ్ఞానాన్ని అంతటినీ కూడాను జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాత్రయం, వీటికి అతీతమైనటువంటి తురీయావస్థ, వీటన్నిటిని కూడాను చెప్పారు. కానీ మరి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ప్రధానంగా దీంట్లో వర్ణింపబడినట్లుగా మనకు కనపడుతోంది. ఈ మూడు కూడా కల్పితాలే. కల్పితములైనటువంటివన్నీ కూడాను అపరవిద్యలోకి పెడతాయి. ఇంతకంటే పరవిద్య గొప్పదని ఈయన అన్నారు. అంటే మనకి ఈ ఉపనిషత్తులో ఈ విషయం ఎంతవరకే ఉన్నప్పటికీ కూడా మాండూక్యంలో ఇంతకంటే తురీయావస్థను గురించి గొప్పగా వర్ణింపబడి ఉంది. దాన్ని కూడా మనం దీంట్లోకి తీసుకోవాలి. అదే బ్రహ్మసూత్రాలను విచారిస్తారు. ఉపనిషత్తులలో కొన్ని చోట్ల కొన్ని విశేషాలు ఉన్నప్పుడు అవి అంతటితోనే కాక మిగిలిన వాటన్నిటిని కూడాను కలుపుకుని ఏకవాక్యత కోసమని ప్రయత్నాలు చేస్తూ భాష్యకారుడు అక్కడ నిర్ణయాలు చేస్తారు. మనం మాండూక్యం కూడా చూడాలి. అంటే ఒక ఉపనిషత్తు ఒక విధానం చెప్పింది, అంతకంటే ఇంకో విశిష్టమైనటువంటి విధానాంతరాన్ని మరొక ఉపనిషత్తు చెబుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఈ రెండింట్లలో ఉండే తరతమభావాలు ఏమిటి అనే విషయాన్ని మీరు బాగా గ్రహించాలి. లేక ఈ విషయాన్ని ఒకవేళ ప్రశ్నోపనిషత్తు అవస్థాత్రయాన్ని మీకు బోధించినా దీని గురించి మళ్ళీ అవస్థాత్రయాన్ని మళ్ళీ మాండూక్యం చెబుతుంది నీకు. ఏమండి, ప్రశ్నోపనిషత్తులో అవస్థాత్రయాన్ని గురించిన వివరణంతా వెడ్డిపోయింది, మళ్ళీ మాండూక్యంలో మళ్ళీ చెబుతున్నారేమిటి అని అడగచ్చు. నేను ఈ ఉపనిషత్తు చెప్పి ఆ తర్వాత చెబుతున్నవాడిని కాబట్టి ఒకడిని కనుక నన్ను అడుగుతారు, కానీ ఉపనిషత్తులను అడుగుతావు నువ్వు వెళ్ళి? ఆ ఉపనిషత్తులు భిన్న భిన్నంగా ఉన్నాయి, దాని గురించి నువ్వేం చెబుతావు? అయినా నీకంత అక్కర్లేకపోవటం ఏమిటి అసలు నాకు తెలియకూడతా. ప్రశ్నోపనిషత్తులో అవస్థాత్రయాన్ని గురించి చెప్పితే అంత మాత్రం చేత ఒకసారి వినంగానే నీకు అవస్థాత్రయం బాగా అవగతమైందా? అయిన విషయాన్ని మననం చేయవలసినటువంటి అవసరం లేదా? ఎన్నిసార్లు మన ఆవృత్తి రసకృత ఉపదేశాత్ అని బ్రహ్మసూత్రం లేదు? వేదాంతానాం ఆవృత్తి కర్తవ్య, వేదాంతాలు ఎన్నైనా సరే ఆవృత్తి చేస్తూ ఉండవలసిందే. వీటిలో మనకు జ్ఞానం కలిగే వరకు వీటన్నిటిని కూడా మనం మననం చేయవలసిందే. కేవలం జ్ఞానం కలిగేంత వరకే కాదు, జ్ఞానం కలిగిన తర్వాత కూడా మననం చేయవలసిందే. ఆసుప్తే రామృతే కాలం నయేద్ వేదాంత చింతయ అన్నది ఒక వాక్యం. నువ్వు నిద్ర వచ్చేదాకా మననం దాకా ఎప్పుడు వేదాంత చింతతోనే నీ జీవితాన్ని గడుపు అని చెప్పింది. కాబట్టి ఈ విషయం విజ్ఞానాన్ని గురించి మళ్ళీ అది బోధించింది అంటే మననం అవుతుంది మనకి. అక్కడ మాండూక్యం చూసినట్లయితే విశ్వ తైజస ప్రాజ్ఞులు, వాళ్ళు అవస్థాత్రయ జీవులు. అలాగా అకార ఉకార మకారములు. ఆ తర్వాత తురీయావస్థ, అది ప్రత్యేకంగా చెప్పింది అక్కడ. ఈ తర్వాత మళ్ళీ ప్రశ్నలో ఓంకారోపాసన గురించినటువంటి విషయం వస్తుంది మనకు ముందు. సత్యగాముడు
పిప్పలాద మహర్షిని అడుగుతారు, నాకు ఓంకారాన్ని గురించి నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని అడిగినప్పుడు ఈ ప్రసంగం అంతా మనం దాంట్లో రెండింటికి సమన్వయం కూడా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా కనపడుతోంది. విచారిద్దాం.